హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ అయితే మా ఊరికి వెళ్తున్నాం. విరాట్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మామయ్య అత్తయ్య వచ్చుండే అనమాట ఊరు నుంచి. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు అమ్మమ్మ కొద్దిగా తగ్గిపోయి ఉండే, కాలు కొద్దిగా లాస్ట్ ఇయర్ అట్లా కాలు ఇరిగి ఉంది అమ్మమ్మకి. ఇంకా అమ్మమ్మ ఎక్కువ ట్రావెల్ చేయలేకపోతున్నారు. అందుకని చెప్పి అమ్మమ్మని చూసొద్దామని చెప్పి నేను బయలుదేరాను. ఆన్ ద వేలో ఇట్లా అరిటాకు భోజనం దగ్గరకు వచ్చామన్నమాట. బాగుండేనండి ఫుడ్. ఊరికి వెళ్తున్నాం, హైవే మీద ఉన్నాం అనమాట. ఇప్పుడైతే అరిటాకు భోజనంకి వచ్చాం. మేమైతే ఇవాళ వెజ్ మీల్స్ తీసుకున్నాం. చాలా చాలా బాగుండే అండి. పప్పు అన్నం నెయ్యి తింటే ఎంత కమ్మగా ఉండేనో నిజంగా. విరాట్కి మంచి కడుపు నిండా పెట్టుకొని నేను కడుపు నిండా తిన్నాను. చూస్తున్నారు కదండి, ఒక ఫ్రై, ఒక పప్పు, ఒక రోటి పచ్చడి, ఒక గ్రేవీ కర్రీ వేశారు, మళ్ళీ అప్పడాలు వేశారు, మళ్ళీ కమ్మని పెరిగేశారు. అన్నీ బాగుండేనండి. ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుండే. ఇంకా విరాట్కి తినిపించుకొని నేను కూడా తింటున్నాను అనమాట. అత్త మాత్రం ఏమీ తినలేదు. అత్తకి కారు కొద్దిగా పడదు, వామిటింగ్స్ అవి అవుతూ ఉంటాయి. మేము నలుగురం తిన్నాం, నేను, మామయ్య, దినేష్, రాజన్నయ్య. కానీ అత్త మాత్రం ఏం తినలేదు. ఇప్పుడు చూసారా, మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక మధ్య మధ్యలో స్టాప్స్ అలా పెట్టుకుంటూ వెళ్తాం కదా ఆబ్వియస్గా. ఇంతమంది వెళ్తుంటే ఏదో ఒక డిస్కషన్స్ ఉంటాయి కదా, అలా డిస్కషన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ చూసారు కదా, హోటల్ వివేరాలో ఆగామన్నమాట. ఇంతకు ముందే ఫుడ్ తిన్నాం కాబట్టి ఇది ఫుడ్ స్టాప్ ఏం కాదు, జస్ట్ వీళ్ళకి టీ బ్రేక్, ఇంకా అలాగే బాత్రూమ్స్ అవి కొద్దిగా అట్లా ఫ్రీగా వెళ్ళొచ్చు అన్నట్టు వచ్చాము. ఇక బాగుంటుందండి ఈ వివేరా కూడా. మేము అప్పుడప్పుడు ఇక్కడ స్టాప్ తీసుకొని ఇక్కడ కూడా ఫుడ్ తింటాము, అంటే కొంచెం ఎక్కువ డ్రైవ్ చేస్తే. ఇవాళ ఏంటంటే ముందే ఆకలిస్తుంది కాబట్టి ముందు స్టాప్లో ఫుడ్ తినేసాము. మా వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. రాజన్నయ్యతోనో మరి దినేష్తోనో నాకు తెలీదు. నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చే లోపల వాళ్ళతో కిండర్ జాయ్ అవి ఇప్పించుకున్నాడు. వాళ్ళేమో వీడేదో చాక్లెట్ తింటారు అనుకున్నాడు, కానీ ఆ చాక్లెట్ అటు పడేసి అందులో వచ్చే బొమ్మ కోసం అనమాట వీడిది. అది మనకు తెలుసు. కానీ ఇంకా అంటే ఇప్పుడు మామ బాబాయ్ ప్రేమలు ఉంటాయి కదా, ఇంకా ఆబ్వియస్గా వాడు ఫుల్ ఎంజాయ్ చేశాడండి వాళ్ళతోటైతే. వెరీ షార్ట్ ట్రిప్ అండి, 2 days కోసమే వెళ్తున్నా అనమాట. జస్ట్ అమ్మమ్మని చూసి ఇంకా పద్మక్కని చూడాలి అనేది, వదిన వాళ్ళని కూడా చూడాలి అని. బర్త్డేకి అన్నయ్యలు వచ్చారు, అత్తయ్య మామయ్య వీళ్ళందరూ వచ్చారు, కానీ ఇంకా అమ్మమ్మ రాలేకపోయింది, పద్మక్క రాలేకపోయింది, వదిన వాళ్ళు రాలేకపోయారు. ఇంకా వాళ్ళని చూద్దామని. ఇది వచ్చేసి 3rd స్టాప్ అండి. చూసారు కదా, ఫ్రెష్గా అక్కడ ఎవరో టీ పెడుతున్నట్టు కనిపిస్తే మళ్ళీ టీ బ్రేక్ అనమాట. ఇంకా అంతే కదా, కార్లో వెళ్తే ఇక మన ఇష్టం కదండి, ఎక్కడ కావాలంటే అక్కడ బ్రేకులు తీసుకుంటాం సరదాగా. అలా ఇంకా కొంచెం ఫ్యామిలీ టైం లాగా అలా మాట్లాడుకుంటూ ఉంటాము. పిల్లలు కొద్దిగా అంటే కాళ్ళు కూడా కొద్దిగా అటు ఇటు అంటే కొద్దిగా తిప్పుతాం కదా, లేకపోతే అలాగే కూర్చున్నట్టు ఉంటాయి. అదిగాక ఇవాళ కొద్దిగా కార్ ప్యాకే అయ్యింది, అందరం ఎత్తుతున్నాం కదా, ఫుల్ ప్యాక్ అయిపోయింది. మా అత్తయ్య చూసారా, వికెట్ డౌన్ అనమాట ఆల్రెడీ. పాపం నీరసం వచ్చింది, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. కానీ మా అత్తయ్య మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుందండి. తనకు ఆడపిల్లలు లేరు కానీ ఆ లోటు మేము తీర్చేస్తాము. మమ్మల్ని నిజంగా అసలు తన సొంత పిల్లల్లా చూసుకుంటుంది, అస్సలు వదలదు. ఇప్పుడు మీరు చూస్తారు కదా ఈ వ్లాగ్లో, మొత్తం నాతోనే ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా మంచిగా వస్తుంది తోడుగా. మళ్ళీ ఎట్లా వదులుతానా నా పిల్లడితో నువ్వు ఎట్లా అని, వాడికి విరాట్కి స్నానం చేయించుకుంటుంది, ఫుడ్ పెట్టుకుంటుంది, అన్నీ చూసుకుంటుందండి. భలే అనిపిస్తుంది నాకైతే. విరాట్ అయితే ఎక్కడికి వెళ్ళినా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. అందరు కజిన్స్ తోటి, ఫ్యామిలీ తోటి అంత బాగా చూస్తూనే చూసారు కదా, విజయవాడ వచ్చేసింది. హైదరాబాద్ నుంచి వయా విజయవాడ వెళ్ళామన్నమాట ఈసారి. విజయవాడలో పెద్దగా ఎక్కడ ఆగలేదులేండి. ఇంకా విజయవాడ నుంచి గుంటూరు దగ్గరే కదా, మనకి ఇల్లు దగ్గరే కదా అన్నట్టు ఇంకా తొందరగానే వెళ్ళిపోయాము. ఇంకా గుంటూరు కూడా వచ్చేసింది. ఇక్కడ మీరు చూస్తుంటే ఇంటికి కూడా వచ్చేసాము ఇప్పుడైతే. లిటరలీ అందరం టైర్డ్ అయ్యాం, నాట్ బికాజ్ ఆఫ్ ట్రావెల్ అండి. ట్రావెల్ ఏం పెద్ద హెక్టిక్ కాదు, కానీ ముందు రోజే విరాట్ బర్త్డే అయ్యిందనమాట. విరాట్ బర్త్డే అయ్యి మేము అందరం ముచ్చట్లు వేసుకుంటూ కజిన్స్ అందరం నైట్ 3:30-4 వరకు అందరం మేల్కొని ఉన్నామన్నమాట. మేల్కొని ఉండేసరికి మళ్ళీ మార్నింగే బయలుదేరేసరికి కొద్దిగా హెక్టిక్ అనిపించింది, బట్ దట్స్ ఓకే. ఇప్పుడు చూసారు కదా, విరాట్ అయితే చిరాకు కూడా చేసేస్తున్నాడు. ఇంక తీసుకెళ్ళి పడుకోబెడతాను. తినే మా అమ్మమ్మ అనమాట. ఈవెన్ చూడ్డానికే నేను ఇప్పుడు ఇంత దూరం వచ్చాను. ఇంత దూరం ఏం కాదులేండి, వచ్చాను. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను లేచి వచ్చేసాను. నేను లేగంగానే నా తోక వచ్చేస్తుంది అనమాట. విరాట్ చూసాడా, వెనకాల వచ్చాడు. సరే నేను సోఫాలో కూర్చుంటే అక్కడే పడుకున్నాడు. ఇంకా మామయ్య తెచ్చి బ్లాంకెట్ వేసాడు. మళ్ళీ లేపితే ఎక్కడ లేచిపోతాడో, పడుకొని ఇలే కాసేపు అన్నట్టు బ్లాంకెట్ తెచ్చి వేశాడు.
ఇంక ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సినారియో అంటే లైక్ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది అంటే మా ఇంట్లో సీరియల్ నడుస్తూ ఉంటుంది. మా మామయ్య వాళ్ళు బాగా టీవీ చూస్తారండి. అత్తేమో పొద్దున్నే లేచి ఆల్రెడీ వంటలు చూసేయండి మంచిగా అన్నం. అంటే మేము మళ్ళీ ఇక్కడి నుంచి ఊరు వెళ్తున్నాం అనమాట. ఇది మామయ్య ఆఫీస్ పరంగా ఇక్కడ వచ్చి గుంటూరులో ఉంటున్నారు. బట్ మా ప్రాపర్ వచ్చి చాగంటి వారి పాలెం అనమాట. మేము చిన్నప్పుడు అంతా సో చాగంటి వారి పాలెం వెళ్దాము అని చెప్పేసి బయలుదేరడం కోసం. ఇంకా అమ్మమ్మ ఇంట్లోనే ఉంటుంది కదా, అమ్మమ్మ మామయ్య ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ కోసమని అత్త వంట టిఫిన్కి అన్నీ చేసేసింది అనమాట. అన్నం వండింది, పచ్చడి చేసింది, ఇది దోశలకి పచ్చడి చేసింది, అన్నీ చేసి పెట్టేసింది. ఇప్పుడు ఇంకా దోశలు కూడా వేసేస్తుంది చూడండి. ఇంకా అందరు బ్రేక్ఫాస్ట్లు అవ్వగానే బయలుదేరదాం అన్నది మా ప్లాన్. సో అందుకని అత్త ఫుల్ బిజీగా ఉంది ఇవాళ మార్నింగ్ నుంచి. మా అందరు టిఫిన్లు అయ్యేదాకా కూడా విరాట్ పడుకునే ఉన్నాడు, లేపితే లెగట్లే. ఇంకా నాకు అర్థమైంది ముందు రోజు విరాట్ కూడా మిడ్-నైట్ 4 వరకు అలా మా అందరితో పాటు మేల్కున్నాడు. వాడి కజిన్స్తో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు. మేమేమో మా కజిన్స్తో, మమ్మీ వాళ్ళేమో మమ్మీ పెద్దమ్మ అందరు ఉండే అనమాట. అత్త అందరం ఉన్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా మా అమ్మమ్మని తీస్తున్నా అనమాట. అంటే బాగానే ఉన్నారు, తన పని తను చేసుకోగలుగుతారులే కానీ బట్ బాగా తగ్గిపోయారు. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా బట్టలు అన్నీ ఇంకా ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్న పనులు అయితే ఉంటాయి కదండి. అత్త అదే బట్టలన్నీ వేసేస్తుంది అనమాట. ఊరు నుంచి కూడా వచ్చాము కదా ఇప్పుడు, అంటే హైదరాబాద్ నుంచి వచ్చాము కదా అత్త వాళ్ళు. ఇంకా బట్టలు అన్నీ ఒకసారి మిషన్ వేసేసి ఆరేసి ఇక ప్రశాంతంగా వెళ్దాంలే అని అత్త ప్లాన్. ఏం చెప్పు, ఏం చేయాలి నీ ఫోటోని? అమ్మమ్మ అనుకుంటావు కదా అని అందుకని నీ ఫోటో తీసి పెట్టుకోవాలా? తీసి పెట్టుకుంటే ఎప్పుడైనా చూస్తావు కదా. నువ్వు ఆడబోతావు ఇప్పుడే? అమ్మ బాగున్నది తల్లో కాదమ్మమ్మ, నువ్వు ఇప్పుడే ఏడబోతున్నావు. దినేష్ గారి పెళ్లి చూడొద్దా? ఆడ పిల్లల్ని చూడొద్దా? పిల్లలు లేదు, పెళ్లి చూస్తావు, పిల్లల్ని చూస్తావు. ఏందిరా నీ బాధ? విరాట్ ఇండియాలో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు ఫ్రంట్ సీట్లో యూఎస్లో అయితే కూర్చొని ఇవ్వం కదా, అంటే జస్ట్ పక్కింటికి అట్లా అయితే కూర్చొని ఇస్తా, కానీ ఇట్స్ లైక్ దూరం డిస్టెన్స్ వెళ్ళాం కదా. ఇక్కడైతే చూస్తున్నారు కదా మంచిగా ఫ్రంట్ సీట్లో ఒక్కడే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇదైతే గుంటూరు స్ట్రీట్స్. ఇప్పుడు మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇది మా బావగారి వాళ్ళ ఇల్లు. అదిగో మా అత్తయ్య. హాయ్ చెప్పండి అత్తయ్య. హాయ్. మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట. మా బావ ఇదిగో మా అత్త ఇక్కడే ఉంది. వెంకీ నా వీడియోకి హాయ్ చెప్పు వెంకీ. హాయ్ హాయ్. అమ్మా ఏం చూపెడతావు? చూపెట్టు. దిస్ హౌస్ ఈస్ పోర్షన్స్ నాన్న. ఇవి వెళ్ళకూడదు అట్లా, విరాట్ అలా వెళ్ళకూడదు. అట్ సంబడి హౌస్. అమ్మలే. అత్తయ్యని పలకరించేసి ఇంకా బయలుదేరామన్నమాట. చూసారు కదా సత్తెనపల్లి వచ్చేసాము. లెమన్ సోడా. ఇంతకుముందు ఇలా బస్సు ఎక్కొచ్చే వాళ్ళము, ఇప్పుడేమో కార్లలో తిరుగుతున్నాము. అక్కడ అన్ని కోతులు ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి అదిగోండి కోతి. ఇది వచ్చేసి పెద్ద కాలువ. అక్కడ చూడండి మంకీస్. విరాట్ దాన్న మంకీస్ చూద్దాం. ఏంట్రా దినేష్ బాబాయ్ కొనుక్కున్నాడుదా? వంకుదారా మంకీస్ చూద్దాం. అదో చూడు ఎన్ని మంకీసో. అదిగో పీపియా.
కన్నమ్మ రోడ్ ఉంది, వెళ్ళిపోకూడదు అట్లా. కన్నమ్మ రోడ్ రోడ్ రోడ్. విరాట్ చూడండి మంచిగా లెమన్ సోడా తాగుతున్నాడు. గుడ్, థ్యాంక్ యూ వెంకీ. తాగురా. చిన్న బీడీలు ఇప్పుడైతే మా ఊర్లో పెద్ద కాలువ దగ్గరకు వచ్చామన్నమాట. ఇది చాగంటి వారి పాలెంలో పెద్ద కాలువ అంటాం దీన్ని. ఇక్కడ మాకు చాలా మెమరీస్ ఉన్నాయి, అందుకని స్పెషల్గా ఇక్కడ ఆపుకొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. విరాట్ ఎవ్రీ టైం ఇక్కడ తీసుకొస్తాను, మ్యాక్సిమం నేను వచ్చిన ప్రతిసారి తీసుకొస్తాను. Virat, you know, one time I fell on this when I was baby. నేను చిన్నప్పుడు ఇందులో పడిపోతే ఎవరో వచ్చి కాపాడారంట. మా అమ్మమ్మ బట్టలు ఉతకడానికి నన్ను కూడా తీసుకొచ్చిందంట. నేను పడిపోయానంట ఇందులో. ఎల్లు విరాట్, వెంకీ ఉన్నాడు, ఎల్లు. జోక్ కాదండి, నిజంగానే మా అమ్మమ్మ బట్టలు ఉతకడానికి వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్ళిందంట. అయితే ఎప్పుడు అమ్మమ్మ కాళ్ళ దగ్గర అంటే ఎప్పుడు వెళ్తాను, అదేం లైక్ ఆ రోజు ఫస్ట్ టైం వెళ్ళడం కాదు, రెగ్యులర్గా వెళ్ళేదాన్ని. ఇప్పుడు అమ్మమ్మ కాళ్ళ దగ్గరే కూర్చొని ఆడుకుంటూ ఉండేదాన్ని. మరి ఎలా పడిపోయానో ఏమో, నాకైతే అంటే చాలా చిన్నదాన్ని వెళ్ళండి, నాకు అసలు గుర్తు కూడా లేదు. ఇప్పుడు కూడా మా అమ్మమ్మ స్టోరీలా చెప్తుంది. నిన్న కూడా యాక్చువల్లీ చెప్పిందనమాట, కాలువలో పడిపోతుంటే ఎట్లా ఏడ్చి మొత్తుకున్నాను అని చెప్తుంది అనమాట. నన్ను బాగా పెంచింది మా అమ్మమ్మ, లైక్ చిన్నప్పుడు అందరికంటే కూడా లైక్ మా జనరేషన్ పిల్లల్లో నన్నే ఎక్కువ పెంచింది. ఇదే కాలువ ఇంకా పారుకుంటూ ఇంకొక దగ్గర చిన్న పాయలాగా వస్తుంది అనమాట, దాన్ని మేము చిన్న కాలువ అంటాము. అది ఇంటికి దగ్గర, అక్కడ పట్టలకి అత్త మమ్మల్ని తీసుకెళ్ళేదనమాట. అక్కడైతే మేము అంటే కొంచెం చిన్న పాయ అంటే పెద్దగా ఉండదు కదా, అక్కడైతే మేము ఒక రేంజ్లో ఆడుకునే వాళ్ళం. అంటే ఇది పెద్ద కాలువ కదా, కొంచెం భయం అనమాట, అక్కడ బాగా పొంగులాగా వస్తుంది, కొంచెం భయపడే వాళ్ళము. బట్ ఇప్పుడు ఓకేలేండి, అట్లా మొత్తానికైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం కాలువ దగ్గర. ఇప్పుడైతే కాలువ దగ్గర నుంచి పొలం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మా పెద్దమ్మ వాళ్ళకి పొలం ఉంది, అది పెద్ద పెద్దమ్మ వాళ్ళకి. అందులో ఇప్పుడు చిన్న పెద్దమ్మ రాజన్న ఏం చేస్తున్నాడంటే పందుల ఫామ్ వేసుకున్నాడు అనమాట. చూపిస్తా పదండి. రాజన్న ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ ఫార్మింగ్ ఇవన్నీ కొద్దిగా ఇష్టం అనమాట, ఈ పొలాలు. ఇది రాజన్న కోళ్ళ ఫారం దగ్గరికి వచ్చాము ఇప్పుడు. ఆ వెనకాల కనిపిస్తుంది పందుల ఫామ్, సారీ కోళ్ళ ఫారం కాదు, పందుల ఫాము. కొన్ని కోళ్ళు కూడా పెడుతున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇదంతా చూడండి పచ్చని తోట, పొలాలు అనమాట. అది ఇది వచ్చేసి మన పందుల ఫామ్. ఇంకో విరాట్ గారు వెళ్ళిపోతున్నాడు. ఇగో ఇవాళే కోళ్ళు కొనుక్కొచ్చారు, ఇవాళే కొనుక్కొచ్చామా అన్నయ్య ఈ కోళ్ళన్నీ. ఇవాళ 2 వచ్చాయా, ఇదిగోండి. టర్కీయా, ఇంకోండి కోళ్ళు. విరాట్ గారు చుట్టూ పొలం. రాజనయ్య, అత్త, దినేష్, విరాట్. ఇప్పుడు మీ అందరికీ పందుల ఫామ్ చూపెడతాను పదండి. చెప్పాను కదా రాజనే సాఫ్ట్వేర్ ఇంజనీర్.
బట్ వీకెండ్ ఫార్మింగ్ ఇలా అన్నమాట. ఆయనకు బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇవన్నీ, లైక్ ఇట్లా అగ్రికల్చర్, ఇలా ఫార్మింగ్, ఇలా పెట్స్, ఇలా చాలా ఇష్టము. దాన్ని ఇంకా అంటే లైక్ మన నేచర్కి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. అట్లాగే ఇప్పుడు ఇది కూడా చేస్తున్నాడు. మనం వీకెండ్ ఫార్మింగ్ ఇలాంటివి వింటున్నాం కదా, అట్లా ఇక్కడ మనుషుల్ని పెట్టేసి వీకెండ్స్ అలా వచ్చి చూసుకుంటూ ఉంటాడు అనమాట. ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే బేసికలీ పందికి పిల్లలు పుడుతున్నారు. సో అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ ఇక్కడే ఉండి దగ్గరుండి చూసుకుంటున్నాడు ఇవన్నీ. మేము కూడా వచ్చాం కదా అని ఇంకంతా మన చూద్దాము అని చెప్పి వచ్చాము. విరాట్ అయితే ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు. ప్రతిదీ వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. ఇవి రాత్రే పుట్టినట్టున్నాయి, రాత్రో నిన్ననో అట్లా పుట్టాయి అనమాట. 2 days కూడా కాలేదు. సో ఆ పందులు అది తీయంగానే మదర్ చూడండి వెతుక్కుంటుంది. వెంటనే తెలిసిపోయింది ఒక బేబీని తీసాము అని. అది ఎంతలా వెతికిందంటే ఎంతైనా తల్లి ప్రేమ కదండి. వాట్ ఎవర్ అది యానిమల్ కానివ్వండి, హ్యూమన్ కానివ్వండి, వాట్ ఎవర్ సేమ్ ఎమోషన్ అనిపించింది. అది వెళ్ళి ప్రతిదాన్ని బేబీని స్మెల్ చూసుకుంటుంది అనమాట. అంటే మిస్ అయిన బేబీ ఎక్కడుంది అని దినేష్కి అదే చెప్తే మళ్ళీ ఇటేసాడు. ఇటేసిన తర్వాత కూడా అది ప్రొటెక్ట్ చేసుకుంటుంది. మేమేం తీసుకోలేదు, జస్ట్ చూద్దామని తీసుకున్నాము. బట్ దాని బాధ చూసేసి వెంటనే అక్కడే పెట్టేసామన్నమాట. ఇదైతే మన పందుల ఫామ్ అన్నయ్యది. సో చూసారు కదా పందులు అంతా ఎంతైనా తల్లి కదా, తీయంగానే దానికి తెలిసిపోయింది. అది ఏంటి అని మాట్లాడితే అర్థమవుతుంది అత్త దానికి. పిల్లలు ఉన్నాయా? అయ్యో డెలివరీకి వచ్చిందంట సూడిది. మా అత్త అయితే దాంతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేసింది. రాజనే అదే అనమాట అంటాడనమాట, లైక్ రిటైర్మెంట్ ఇట్లాగే ఇలా మంచి తోటలో ఇలా గ్రీనరీలో ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడే ఉండాలి అనేది ఆయనకి ఇలా ఇష్టం అనమాట. బేసికలీ చూస్తున్నారు కదా యానిమల్స్ మంచిగా, డాగ్, పిగ్స్, లైక్ క్యాన్స్, ఇట్లా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక చిన్న షెడ్ లాగా ఒక రూమ్ ఉందన్నమాట. పదండి అది కూడా మీకు చూపెడతాను ఎలా ఉంటుంది ఏంటి అని. ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఒక కిచెన్ లాగా. ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఇది మా ఇంట్లో పాత సోఫాలు, 7th phase సోఫాలు. ఇది మా ఇంట్లో పాత ఫ్రిడ్జ్, మా డాడీ 30 ఏళ్ళ ఫ్రిడ్జా అత్త ఇది. ఇది మా పాత ఫ్రిడ్జ్. అగో అత్త హౌస్ రాది, పేరు చూడు అత్త పేరు. హలో విరాట్, పద. వెంకటలక్ష్మి నీకు తెలిసిపోతుందారా? ఇది తీసుకొచ్చాంగా. ఇది మా పాత ఇల్లు, ఇది మా కొత్త ఇల్లు. యాక్చువల్లీ పాత ఇల్లు అక్కడ ఉంటుంది, తర్వాత కొన్ని ఇల్లు. తాళం వేలే బాత్రూమ్కి మరి వచ్చినప్పుడు మళ్ళీ అవును. రూపాయలన్నా నోబడి ఎందుకు లీవ్స్ రా, మనమే లీవ్స్. ఓ ఇదిగోండి, ఇది మా ఫామ్ హౌస్ లాగా అనమాట. అప్పుడప్పుడు వస్తాము, ఊర్లో ఉంది కానీ ఇంకా అందరం సిటీలో ఉంటాం కాబట్టి ఇది అప్పుడప్పుడు మాత్రమే. పొడుగ్గా ఇట్లా చేపించామా అత్త. ఇది బాత్రూమా? నువ్వు పడుకో అత్త కాసేపు. కరెంట్ లేదు. ఇట్లా పైకి వెళ్తాం. ఇది ఒక రూమ్. ఇది అంతేలేండి, మా మామయ్యకి ఇది వెకేషన్ హౌస్ లాగా. వీకెండ్స్ ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఇంకా మన ఊరు కదా, మిస్ అవ్వకుండా ఇక్కడికి వస్తూ ఉంటాం. ఇక్కడ ఒక బెడ్రూమ్.
ఇదే మా ఫామ్ హౌస్. గుంటూరులో ఉంటారు మామయ్య వాళ్ళు, కాకపోతే ఇంకా పండగలకి అది మన ఊరు అన్నట్టు వచ్చి ఇక్కడ చేసుకొని ఇక్కడ ఉంటారు. అస్సలు హౌస్ చెప్పాలంటే ఈ ప్లేస్లో ఉండేదన్నమాట. మొత్తం పెంకుటిల్లు. మేము చిన్నప్పుడు లైక్ సమ్మర్ హాలిడేస్కి ఎవ్రీ టైం వచ్చిన ఇల్లు ఇదే. నా పెళ్ళై మొన్నటి దాకా కూడా ఉండేది. రీసెంట్గా దాన్ని మొత్తం ఇలా పడగొట్టేశాము. ఏదైనా మంచిగా అంటే పక్కన స్థలం కూడా తీసుకొని కొద్దిగా పెద్దగా కన్స్ట్రక్ట్ చేద్దామని దినేష్ ఐడియా. బట్ సంహావ్ ఇది ఇంకా కుదరలేదని చెప్పేసి అంటే దీని తర్వాత చాలా ఇయర్స్కి ఆ ఇల్లు కొని ఉండే అనమాట. దాన్ని కొద్దిగా రీసెంట్గా రెనోవేట్ చేపించి ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇది వచ్చేసి నర్సరాపేట. విరాట్ తనను నర్సరాపేట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బర్రెల షెడ్. ఇక్కడ నుంచి అటు సైడ్కి వెళ్తాం. విరాట్ గాడరా, ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. వాడుపా, అది కూడా కొత్త ఇల్లు కడుతున్నారు. విరాట్ పైకి ఎక్కాడు. ఎక్కడ చూసినా ఇవాళ మీకు మా అత్తే కనిపిస్తుంది. నువ్వే కనిపిస్తావే. ఇట్లా వస్తే ఇది కూడా మన ప్లేసే, బర్రెలు అవి కట్టేయడానికి. మా చిన్నొదిన హాయ్ చెప్పొదిన. కనిపించావే నెట్లో నుంచి ఎందుకు కనిపి. మా పద్మక్క హాయ్ చెప్పవే. హాయ్ దా, అగో వచ్చింది పద్మక్క. వెళ్దాం పద. వీడియో తీస్తుంది రాజనయ్య. ఇది మంచిగా బిర్యానీ, చికెన్, గోంగూర అన్నీ తిన్నాం ఇప్పుడే. ఫుల్గా తినేసి ఇక్కడ పెట్టేసుకున్నాం. అది ఇంకొక రూము. ఇది మా చిన్నొదిన వాళ్ళ ఇల్లు. రెండు ఇట్లా పక్క పక్కన ఉంటాయి. వదిన తలుపు తీస్తున్నా. ఇది మా చిన్నొదిన వాళ్ళ ఇల్లు. ఇంకో ఇది కిచెన్. ఇది ఇంకో గది. ఇది వచ్చేసి ఇంకో గది. అది బాత్రూమ్. స్ట్రైట్గా ఇలా ఉంటాయి అన్నమాట ఊర్లలో ఇల్లులు. ఇలా వస్తే ఇటు పైకి వెళ్ళచ్చు స్టెప్స్. అటు ఒక బాత్రూమ్ లాగా అట్లా పైకి వెళ్ళచ్చు. ఇటేమో అమ్మ ఉప్పు బర్రెల కొట్టం. ఇది బర్రెలు దూడలు. హాయ్ హాయ్ దిన్ని. The two rooms are the same. పద్మక్క పైకి తీసుకెళ్తానా? మళ్ళీ ఎట్టిపోతున్నావు? పా అయితే నేను కూడా వస్తున్నా. ఇంకో ఇది కొత్త ఇల్లు కడుతున్నాము. వదిన కూడా ఇక్కడే ఉందా? ఇదిగోండి ఇటువైపు గేదెల షెడ్ ఉంది. దాటికి మళ్ళీ దోమతారా చూడండి. దోమతారా ఇదిగోండి మా బర్రెలు. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు శృతిగాడి ఫంక్షన్ అయ్యి ఉండే. మా చిన్నన్నయ్య కూతురుది ఫంక్షన్ అయ్యింది. అప్పుడు మేమందరం ఆల్మోస్ట్ ఇంకా ఫోటోలన్నిట్లో మేమే కనిపిస్తున్నాం. నీకు ఫిట్ అవ్వదంటవే. మేము చిన్నప్పుడు ఇక్కడే స్నానం చేసేదాన్ని. అవును, నీకు గుర్తుందావే? నీ పెళ్ళయ్యాక కాదు కదా, చెప్తున్నా అంతే. ఇక్కడే చేసేవాళ్ళం. ఇప్పుడు ఇది కొత్త ఇల్లు కడుతున్నాము.
చేయి అక్కడే ఉంది. ఏం కాదు. మరి పాలు కనిపించట్లేదు. ఇక్కడ నుంచి మా చిన్నన్నయ్య వాళ్ళ కొత్త ఇంటికి వెళ్తామన్నమాట. రీసెంట్గా వాళ్ళు ఒక విల్లా లాంటిది కొత్త ఇల్లు తీసుకున్నారు. అక్కడికి వెళ్దాం పదండి. ఇది మా చంద్రన్నయ్యది ఇంకో ఇల్లు అన్నమాట. ఊర్లోనే. ఇప్పటికే చీకటి అయింది కానీ అక్కడే పక్కన ఏదో చెరువు, వాళ్ళమ్మ చెరువు ఏదో ఉంది, అది ఉంది. ఇదంతా విల్లాస్ అన్నమాట. బేసికలీ విల్లా స్టైల్, ఇండివిజువల్ హౌసెస్. ఇట్లా వస్తే ఇక్కడ ఒక చిన్న బాత్రూమ్ ఇచ్చారు. ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇటేమో చిన్న సందు. ఇంటి ముందేమో ఇంత ఒక కార్ పట్టి ఇంకా కూడా బైక్స్ అవి అటు సైడ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ట్యాప్స్కి వాటర్కి అది ఇచ్చారు. ఇప్పుడు ఇది డోర్లోకి మెయిన్ డోర్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఇలా వెళ్తే ఇది చూడండి హ్యాండ్స్. ఇది మెయిన్ డోర్. ఇది టీవీ యూనిట్. లైటింగ్. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఇది మొత్తం ఓపెన్ కిచెన్. ఇది పార్టీషన్ హాల్కి, ఓపెన్ కిచెన్కి. ఇదంతా ఫుల్ స్పేస్. ఇది డైనింగ్ ఏరియా కదొదినా. ఇది డైనింగ్ టేబుల్ ఏరియా. ఇది కామన్ బాత్రూమ్. ఇది వాష్ ఏరియానా? ఓ ఇది వాష్ ఏరియా. కానీ ఇంట్లోకి వాష్ ఏరియా నేను ఫస్ట్ టైం చూస్తున్నానే. ఓ ఇది వాష్ ఏరియా అంట. ఇది వాషింగ్ మిషన్ పెట్టుకుని అక్కడ అంట్లు అవి పనాలు వస్తే కడిగించుకోవడానికి. ఇది ఒక బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. క్లోజెట్స్ అవి. లోపల మరి బాత్రూమా? ఓకే. చూసారా ఇట్లా డోర్ వేసేస్తే కబోర్డ్ డోర్ లాగా ఉంది. మళ్ళీ తీస్తే మళ్ళీ దానికి ఒక డోర్ ఉంది. ఇది బాత్రూమ్. ఓ నైస్, బాగుంది వదినా. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి ఇక్కడ విండో అదే ఇలా వచ్చిన క్లోజెట్స్. ఇక్కడ కొద్దిగా కూర్చోడానికి అట్లా మంచి కూర్చొని బయటికి అట్లా చూడొచ్చు. ఇదేమో చిన్న డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ మాస్టర్ బాత్రూమ్. అసలు మనం రాలే కదా వదినా. మరి బకెట్లు అన్నీ ఉన్నాయి. బకెట్లు అన్నీ ఉన్నాయి. అవునా? అవును. కిచెన్ మాత్రం అసలు నిజంగా ఎంతమంది వచ్చినా సరిపోద్ది, అంత పెద్దగా ఉంది. ఓ సామాన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది. పిల్లడు ట్రైన్కి వెళ్ళడం కోసం వెళ్తున్నాం అనమాట. వెంకీ ఆటోలో వెళ్తున్నాము. వచ్చేటప్పుడు కార్లో వచ్చా కానీ వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్తారా తిని అని అడిగాను అనమాట దినేష్ని.
నాకు ట్రైన్ ఎందుకో చాలా ఇష్టం, ఎస్పెషల్లీ విరాట్ని ఫస్ట్ టైం అంటే ఇలా లాంగ్ జర్నీ ట్రైన్, మామూలు ఎంఎంటీఎస్, సబ్వేస్ ఇవన్నీ ఎక్కాడు కానీ ఇలా లాంగ్ జర్నీ ఊరు ట్రైన్ ఎక్కలేదన్నమాట ఎప్పుడు. ఇట్లా అంటే మెయిన్ ఇలాంటి ట్రైన్స్ అది ఎక్కించాలి, అందులోనూ మా ఊరికే ఎక్కించాలి అని నాకు ఎందుకు బాగా ఉండేది. ఫైనల్గా సక్సీడ్ అయ్యింది. ఫస్ట్ టైం విరాట్ ట్రైన్, అందులోనూ గుంటూరు నుంచి వెళ్తున్నాము. ఇవాళ మేము వెళ్తుంది ఏంటంటే సబ్రీ ఎక్స్ప్రెస్ అనమాట. సో అది ప్లాట్ఫామ్ 1 మీదే వస్తుంది అన్నారు. సో జస్ట్ ఇక్కడ ఏంటంటే వెంకి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడం కోసం వెయిట్ చేస్తున్నారు లైన్లో. ఏం లేదులేండి, తొందరగానే అయిపోయింది. టక్మని తీసుకొని కూడా వెళ్ళిపోతున్నాం చూడండి. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ టికెట్ కూడా తీసేసుకొని ఇంకా ఏం లేదు, మేము అట్లా వెళ్ళంగానే ట్రైన్ వచ్చింది కరెక్ట్గా టైంకి. మంచిగా చూసుకొని సీట్స్ ఎక్కేసాము. నేను మీకు చెప్తుంటేనే చూడండి ట్రైన్ వచ్చేసింది. ఆల్రెడీ రిజర్వ్ అయిన సీటే కాబట్టి పెద్ద ఎక్కువ కాంప్లికేషన్ ఏం లేదు, వెయిటింగ్ లిస్ట్ లేదు, కన్ఫర్మ్డ్ సీట్ అనమాట. సో ఈజీగా వెంకీ వచ్చేసి లోపలికి వచ్చి లగేజ్ ఇచ్చి మా ఇద్దరిని డ్రాప్ చేసి వెళ్ళాడు. సో మంచిగా ఎంజాయ్ చేసాం లిటరలీ ట్రైన్. మార్నింగే కదా ఇలా ఉంది. ఇప్పుడే ట్రైన్ వచ్చింది, మా ట్రైనే. సో ఎక్కాలి, చూసుకుంటాం అన్నమాట ఎక్కడ ఏంటి మనది అనేది ప్లేస్. ఇవాళ మాకు ఎంత అండి 5 అవర్స్ 4.5 అవర్స్ ఆల్మోస్ట్. సో థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు అదే వెంకీ వచ్చి చెప్తున్నాను కదా, వెంకీ వచ్చి సీట్ దగ్గర లగేజ్ అది పెట్టి హెల్ప్ చేశారు. ఇప్పుడు చూడండి ట్రైన్ ఎక్కగానే పాపం విరాట్ని జస్ట్ అలా లేపుకొని వచ్చాను కదా, ఫుల్ స్లీప్ వేసాడు. ఆల్మోస్ట్ నేను 6:15కి ట్రైన్ ఎక్కితే 9:20 వరకు 9:30 వరకు పడుకున్నాడు. ఇప్పుడైతే కృష్ణ బ్యారేజ్ కూడా వచ్చేస్తుంది, ఇంకా విరాట్ పడుకొనే ఉన్నాడు అనమాట. బాగానే పడుకున్నాడు లేండి, నాకు మంచిగా అనిపించింది. ట్రైన్లో ఇదే అడ్వాంటేజ్, అంటే బస్లో కూడా పడుకోవడం ఏం ప్రాబ్లం ఉండదు కానీ జస్ట్ ద థింగ్ ఈజ్ బాత్రూమ్స్, అది ట్రైన్లో అది కూడా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. ఇంకా ఇప్పుడే లేచాడు జస్ట్. ఈ లోపల నాకు చూడండి ట్రైన్లో నాకు ఇది కూడా చాలా ఇష్టం అండి, ఫుడ్ ఇలా భలే వస్తుంది కదా, అంత మంచిగా తినచ్చు. ఇంక ఇక్కడ లేచి ఫుల్గా ఆడుతున్నాడు చూడండి విరాట్ అయితే. ట్రైన్ నచ్చిందా విరాట్? ట్రైన్ నచ్చిందా బస్ నచ్చిందా? ట్రైన్ 100%. And you know you have bathrooms in the train. Okay, show me. I'll show you later. Okay. Not now. Marika. Hey Koti. This is my Koti. Koti Virat? Yeah. Ouch. Okay. Vanda. I like to try. You were sleeping for so much time and missing all the fun. What? Yeah? What is this? What happened? Nothing. Hey, there's no fun that. No, not ట్రైన్లో మంచిగా యూనో కార్డ్స్ కూడా ఆడుతున్నాం చూడండి. పక్కన ఒక పాప 9th క్లాస్ పాప కనిపించింది విరాట్కి. ఇంకా అక్క అని పాపతోటి నాతోటి ముగ్గురం కలిసి ట్రైన్ మంచిగా ఉండి ఫ్రీగా ఉండేసరికి బాగా ఆడుకున్నాము. You know, green. How can it be green, Ara? I don't have a card. You know. I took a card. How can it be? You know, Virat, it can't be. Okay, I took a card. Your turn, Virat. Change color to green is what Akka told. How dumb I am. Give me a card. చూస్తున్నారు కదా ట్రైన్లో పల్లీలు వచ్చి ఉడకబెట్టినవి, అవి కూడా తీసుకొని తింటున్నాను. నాకు ఇదేనండి, అంటే ఏదో పెద్ద ఫుల్ తినేస్తా అని కాదు కానీ ట్రైన్లో ఇలా వచ్చే ప్రతిదీ నాకు చాలా ఇష్టం అనమాట. విరాట్ ఏమో ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నాడు, అసలు ఏం తగ్గకుండా. ఇంకా ఇట్లా మా ట్రైన్ జర్నీ అయితే ఫుల్ హ్యాపీగా ఫైనల్గా హైదరాబాద్ అయితే మంచిగా రీచ్ అయిపోయాను, ఇంటికి కూడా వచ్చేసాను. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us.